మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 27ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మరణ సమయంలో ఆత్మ ప్రయాణించే 2 మార్గాలను వివరించాడు. ఒకటి తిరిగి రాని మోక్షమార్గం, మరొకటి తిరిగి జన్మకు దారితీసే మార్గం. ఈ మార్గాల గురించి తెలుసుకున్న తరువాత మనసు గందరగోళ పడకూడదని కృష్ణుడు ఈ శ్లోకంలో అర్జునుడికి ఒక ముఖ్యమైన సలహా ఇస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన్ తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ అర్జునా, ఈ 2 మార్గాల గురించి తెలుసుకున్న యోగి ఎప్పుడూ మోసపోడు లేదా గందరగోళానికి గురికాడు. అందువల్ల నువ్వు అన్ని సమయాలలోనూ యోగంతో స్థిరంగా ఉండు. ఇక్కడ కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఏ సమయంలో శరీరాన్ని విడిచిపెడితే మంచిది, ఏది కాదు అనే విషయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దు. అసలైన యోగి అంటే దైవంతో అనుసంధానమైనవాడు ఈ వివరాల వల్ల కలత చెందడు. ఎందుకంటే అతని ఏకైక లక్ష్యం భగవంతుడితో నిరంతరం కలిసి ఉండటమే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది ఒక గొప్ప భరోసా. జీవితంలోని సంక్లిష్టతల మధ్య దారి తప్పిపోతామేమో అనే భయానికి కృష్ణుడు ఒక సులభమైన పరిష్కారం చూపిస్తున్నాడు. ఆ పరిష్కారమే నిరంతర యోగ సాధన. మన దృష్టి దైవం మీద కేంద్రీకృతమయ్యున్నప్పుడు మిగతావన్నీ వాటంతట అవే సరిగ్గా జరుగుతాయని ఆయన హామీ ఇస్తున్నారు. ఇది మనలోని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపే మాట. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ప్రతి పనిని ఒక యోగంగా మార్చుకోవాలి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన పనులను దేవునికి అర్పణగా భావించి చేయాలి. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, కుటుంబంతో సమయం గడుపుతున్నప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనసులో భగవంతుని స్మరణను కొనసాగించాలి. ఇలా చెయ్యడం వల్ల మన మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. ఇదే నిజమైన యోగయుక్త స్థితి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.